అగమ్య గోచరమైన దారులు ఎదురైనా, అలసట పైబడిన అంధకారమే దారి మూసిన అనండి. అగమ్య గోచరమైన దారులు ఎదురైనా అంటే అలసట పైబడిన అంధకారమే దారి మోసిన యేసయ్యా నీవు నడిపిస్తావు. నా సిలువను నేను ఎత్తుకుని నీ సిలువ నీడలో సాగెదను. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటేనే నిందలు అవమానాలు, తిరస్కారాలు, తూలనాడబడడం, శ్రమల పాలు, మనుషుల చేత శ్రమల పాలు అవ్వడం, ఇది సిలువ యొక్క ఫలితం. అయితే దీన్ని దేవుడు ఎప్పుడు తీసివేయడు. క్రీస్తు నిమిత్తమై నీవైనా నేనైనా శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, తిరస్కారాలు అనుభవించాల్సిందే. మరి ఏంటి ఉపశమనం అంటే, ఆయన మనకంటే పెద్ద సిలువ మోస్తున్నాడు మన నిమిత్తం. మనం మన పొరపాటుల నిమిత్తం శ్రమలు అనుభవిస్తాం, కానీ దేవుడు అనుభవించే శ్రమలు అది మన నిమిత్తం అనుభవించేటువంటివి. ఆయన భుజాల మీద మనకంటే పెద్ద సిలువ ఉంది. ఆ నీడలో మనం ముందుకు సాగాలి అని అర్థం. స్తోత్రం చెప్పగలరా? చిన్నప్పుడు నాన్న నడిపిస్తున్నప్పుడు చేయబట్టుకొని అమ్మో నానో నడిపిస్తున్నప్పుడు తూర్పు వైపున పొద్దు కరకరకర పొడిచి అంత ఎత్తు వస్తుంటే ఆ పొద్దు పొడుపుకి ఎండ చెంపలు పగిలినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ చెంపలు పగిలే ఎండకి అమ్మ నీడనో నాన్న నీడనో నడుస్తాడు పిల్లవాడు, ఉపశమనం దొరికింది. అలాగే ఒక క్రైస్తవుడు దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క ఆ ప్రశాంతతను, ఆ ఉపశమనము కలిగించే దేవుని నీడలో నడవాలి. ఓకే, ఆయన అడుగుల్లో నడిస్తే మంచిది.